హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు కువైట్‌లో ట్రెండింగ్‌లో ఉండే వర్క్ ఏదన్నా ఉంది అంటే అది డెలివరీ వర్కు. ఇప్పుడు కువైట్‌లో నంబర్ 1 కంపెనీ ఏదంటే అది కువైట్‌లో ఉండే వాళ్ళకి చాలా మందికి తెలుసు. అది తలాబాత్ కంపెనీ అని. ఇప్పుడు కొత్తగా కువైట్‌కి రావాలనుకునేవాళ్ళు చాలామంది ఈ డెలివరీ వర్క్‌లోకి ఆసక్తి చూపిస్తా ఉంటారు. ఎందుకంటే డబ్బులు ఎక్కువ వస్తదని. ఈ డెలివరీ వర్క్‌లోకి వీసా ప్రాసెస్ ఎలా ఉంటది? సాలరీ అయితే ఎంత ఇస్తారు? ఖర్చు ఎంత అవుతది? లేదంటే ఆర్డర్‌కి ఎంత ఇస్తారు? రూము, ఫుడ్డు ఇలాంటి అన్ని విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు వీసా ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ తలాబాత్ కంపెనీ ఉంటది. ఆ తలాబాత్ కంపెనీ కింద ఒక 10, 11 కంపెనీలు అయితే పనిచేస్తా ఉంటారు. వాళ్ళే మనకు వీసాలు ఇచ్చేది. వాళ్ళ వెబ్‌సైట్‌లో వచ్చేసి మనకు ఆన్‌లైన్‌లో ఉంటాయి. లేదంటే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లోకి పోయి అయినా అప్లై చేసుకోవచ్చు. అలా అప్లై చేసినామంటే వీసా అనేది తొందరగా రాదు. ఇక్కడ కువైట్‌లో మనకు తెలిసినోళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన ఫ్రెండ్స్ అయినా లేదంటే ఆ తలాబాత్ కంపెనీలోనే పనిచేస్తా ఉంటారు కదా! వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళనైనా మనం కాంటాక్ట్ అయినామంటే వాళ్ళు చేసే ఆ కంపెనీ ద్వారా మనకు వీసా తీయిస్తారు. ఈ తలాబాత్ కింద పనిచేసే కంపెనీలో మనకు వీసాలు ఇస్తారు కదా! వాళ్ళొచ్చేసి ఆ మెయిన్ కంపెనీకి మనకొచ్చేసి మీడియేటర్‌గా పనిచేస్తారనమాట. ఎందుకంటే మనం నెలంతా కష్టపడతాం కదా! కష్టపడిన తర్వాత ఎన్ని ఆర్డర్‌లు ఎన్ని ఇచ్చినాము ఏంటి అనేది ఆ డబ్బులంతా కౌంట్ చేసేసి ఆ తలవాత్ కంపెనీ వచ్చేసి ఆ చిన్న కంపెనీ మనం మధ్యవర్తిగా ఉంటది కదా! ఆ కంపెనీకి సాలరీలేస్తారు. ఆ కంపెనీ వచ్చేసి మనకిచ్చది సాలరీలనమాట. కొన్ని కంపెనీలయితే కరెక్ట్‌గా సాలరీలయితే ఇస్తారు. కొన్ని కంపెనీలయితే సాలరీలు కూడా కరెక్ట్‌గా ఉండవు. అది మన టైము. చాలా వరకు కరెక్ట్‌గా అయితే ఇస్తారు సాలరీలు. నెక్స్ట్ వీసాకి డబ్బులు ఎంతవుతది అంటే, ఇక్కడ మనం పాస్‌పోర్ట్ కాపీలు ఇచ్చిన తర్వాత మొత్తం టోటల్ వచ్చేసి 1800 దినార్లు. 1800 దినార్లో సగం అమౌంట్ అయితే ఇక్కడ పే చేయాలా. వీసా వచ్చిన తర్వాత. మళ్ళీ ఇంటికి వీసా వచ్చిన తర్వాత ప్రాసెస్ అంతా అయిపోజేసుకొని నువ్వు కువైట్‌కొచ్చినాక మిగతా సగం అయితే పే చేసేయాలా. 1800 దినార్లయితే అవుతది టోటల్‌గా. తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత ఒక 2 నెలలు ఇంగ ఖాళీగా ఉండాల్సిందే. ఎందుకంటే ఇంక మనకన్నీ ప్రూఫ్స్ అన్నీ రావాలి గదా! బతాకా లైసెన్సు ఈ తలబత కంపెనీలోకి నీకు ఐడీ ఎందుకంటే నువ్వు ఒక డ్రైవరు, నువ్వు ఒక మెంబర్‌గా ఆ కంపెనీలో పనిచేస్తున్నావని ఒక ఐడీ అనేది ఇస్తారనమాట ఇక్కడ. ఆ ఐడీ ఇంపార్టెంటు. ఎందుకంటే ఆ తలబత కంపెనీలోకి ఒక యాప్ అనేది ఉంటది వాళ్ళకి. ఆ యాప్‌లో మనం లాగిన్ అవ్వాల. ఆ యాప్ ద్వారానే మనం ఇక్కడ ఆర్డర్‌లనేటియి మనకొస్తాయి. వాళ్ళు డైరెక్ట్ ఫోన్ చేసి అయితే చెప్పరు. ఆ యాప్ ద్వారా మనకి నోటిఫికేషన్ వచ్చాయి. మనం దాన్ని ఇక్కడ మనకు ఎవరైనా ఫోన్ చేసి మనం ఫోన్ ఎట్టయితే లిఫ్ట్ చేస్తామో, ఆ విధంగా ఆ యాప్‌లో నీకు ఆర్డర్ అనేది వస్తది. ఒక ఫోన్‌లాగా. దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తే ఆ ఆర్డర్‌లో ఉంటదంతా అడ్రస్సు ఏంటి, ఎక్కడికి తీసుకొని పోవాలా, ఎక్కడ పికప్ చేసుకోవాలా, ఎక్కడ ఆర్డర్ ఇవ్వాలా, ఇలాంటియన్నీ ఆ యాప్‌లో ఉంటాయి. ఆ యాప్‌లో నువ్వు లాగిన్ అవ్వాలంటే నీకు మెయిను ఐడీ అనేది ఉండాలా. ఐడీ క్రియేట్ చేయాలా. ఆ ఐడీ క్రియేట్ అయ్యే వరకు ఆ లైసెన్సు, బతాకా ఇయన్నీ వచ్చే వరకు నీకు ఒక 2 నెలలు టైం అయితే పడతది. ఈ 2 నెలలు ఇంగంతా ఇక్కడ ఫుడ్డు, రూము అన్నీ ఇంగ మనమే చూసుకోవాలా. అది వీసాకు మాత్రమే 1800 దినార్లు. నువ్వొచ్చేసి సాలరీకి వర్క్ చేస్తావా? లేదంటే ఆర్డర్‌కి ఇంతని అమౌంట్ తీసుకొని ఆ విధంగా నువ్వు వర్క్ చేస్తావా? అనేది అది నీ చాయిసు. ఇప్పుడు నువ్వు సాలరీ పరంగా పని చేయాలా అనుకుంటే 220 దినాలు ఇస్తారు. రూమ్ వాళ్ళదే సాలరీ వచ్చేసి 220 దినాల్లో. కారు, పెట్రోలు అన్నీ వాళ్ళే ఇస్తారు. 220 దినాలు సాలరీ. దాంట్లో ఒక 20 దినాలు ఫుడ్ ఇంగ మనదే ఉంటది మాక్సిమము. ఇంక తర్వాతొచ్చేసి వాళ్ళే కారు, పెట్రోలు వాళ్ళదే ఉండి, మీరు ఆర్డర్ ప్రకారం పనిచేస్తే నూస్ దినార్ ఇస్తారు ఆర్డర్‌కి. లేదు అన్నీ మీవే అయితే ఇక్కడికొచ్చిన తర్వాత 2500, 3000 దినాలు పెట్టి కారైతే తీసుకోవాలా. కారు తీసుకుంటే ఆర్డర్‌కొచ్చేసి దినారైతే ఇస్తారు. ఇంక ఇక్కడ ఆర్డర్‌లయితే బానే పడతాయి. ఒక రోజుకొచ్చేసి 20-30 లోపలైతే ఆర్డర్‌లు మాక్సిమం తోలుకోవచ్చు. అది మన కష్టము. మన కష్టార్జితం బట్టి. శాలరీ పరంగా వర్క్ జేయడం అంటే వేస్టు. ఎందుకంటే 200 దినాలు జీతానికి 220 దినాలకి చాలా కష్టపడాలా. దాని బదులు వాళ్ళే కారు, వాళ్ళే పెట్రోలు, ఆర్డర్‌కి నూస్ దినార్ లెక్కనైనా పని జేసుకోవచ్చు. లేదంటే ఇంగా కొంత రిస్క్ చేస్తాము అనుకుంటే 2500 దినార్లు కారు మనం ఇక్కడ ఇన్‌స్టాల్‌మెంట్‌లో తీసుకొని వర్క్ జేసుకోవచ్చు. రోజుకొచ్చేసి ఒక 20 ఆర్డర్‌లు ఇచ్చుకున్న ఆర్డర్‌కి దినార్ లెక్కనైతే ఇస్తారు. 20 దినాలైతే కంపల్సరీ వచ్చాది. అది మనమే కారు తెచ్చుకుంటే. లేదు మనం అంత రిస్క్ చేయలేంలే. వాళ్ళదే కారు, పెట్రోల్ ఉండేసి ఆర్డర్‌కు నూస్ దినార్ ఇస్తే ఆ విధంగా పని చేసుకుందాం అనుకుంటే అది కూడా బానే ఉంటది బెస్ట్. సాలరీ అయితే వేస్టు ఈ తలబాత్ కంపెనీలో. ఎందుకంటే చాలా కష్టం ఉంటది. ఆర్డర్‌ల పరంగా. లాస్ట్‌కైతే అది విషయం. వీసాకైతే 1800 దినాలు పెట్టుకోవాలా. మనం ఆర్డర్‌కి దినార్ లెక్కన తోలుకోవాలంటే 2500. 2500 దినార్ల కారుకు ఇదొక 1800. ఆడికి ఒక 4000 దినార్ల దాకా అవుతది. ఒక 10,00,000 పైన ఖర్చవుతది. లేదు ఆర్డర్‌కు నూస్ దినార్ లెక్కన తోలుకుంటాంలే ఇక్కడ బండి పని చేసుకుంటాంలే అనుకుంటే 1800 దినాలతో అయితే అయిపోతది. ఒక 2,50,000, 3,00,000 దరిదాపు అంతా ఖర్చంతా. ఈ రెండిట్లో ఏది చాయిస్ అనేది అది మీ నిర్ణయం. మాక్సిమం ఆర్డర్‌లయితే బావుంటాయి. ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలామంది పని చేస్తన్నారు. రోజుకు ఎన్ని ఆర్డర్‌లు ఇస్తారు అని నేను అడిగితే
20-30 లోపల కంపల్సరీ అయితే ఉంటాయి. ఫుడ్ తినేదానికి కూడా టైం ఉండదు. కంటిన్యూగా నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. యాక్సెప్ట్ చేస్తాము. ఆర్డర్‌లు తీసుకొని పోతూనే ఉంటాము. టైంకి తిండి అయితే ఉండదు. ఇంగా ఎన్ని గంటల పని ఏంది అనేది మన ఇష్టం అది. మనం ఆర్డర్‌ల ప్రకారం పనిచేసేటప్పుడు వచ్చేసి మనకు నచ్చినట్టు మనం ఆర్డర్‌లు ఇచ్చుకొని పని చేసుకోవచ్చు. 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు అయినా గానీ. శాలరీకైతే వాళ్ళు చెప్పినట్టే పని చేయాలా. 8 గంటలో లేదా 12 గంటలో ఉంటది వర్క్ అయితే. వాళ్ళు చెప్పినట్టు పని చేయాలా. అది వేస్టు. మొత్తానికైతే అది విషయం. తలబాత కంపెనీలో వర్క్ గురించి. ఈ వీడియో గూడా మీకు నచ్చినట్టయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.